ఓం శాంతి 10/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది అనగా మొదట ఆత్మ అభిమానులుగా అయ్యే శ్రమ చేయండి. ఆ తర్వాత ఇతరులకు చెప్పండి. ఆత్మగా భావిస్తూ ఎదుటి ఆత్మకు జ్ఞానం ఇవ్వండి. అప్పుడు మీ జ్ఞాన ఖడ్గానికి పదును వచ్చేస్తుంది. ప్రశ్న: సంగం యుగంలో ఏ రెండు విషయాలపై శ్రమ చేస్తే సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు? జవాబు: 1. సుఖ దుఃఖాలు, నిందాస్తుతులలో సమాన స్థితి ఉండేందుకు శ్రమ చేయండి. ఎవరైనా ఉల్టా సుల్టా అంటే వ్యతిరేకంగా మాట్లాడినా, కోపగించుకున్నా మీరు మౌనంగా ఉండండి. ఎప్పుడు బదులు మాట్లాడకండి. 2. మీ కళ్ళను, మీ దృష్టిని పవిత్రంగా చేసుకోండి. వికారీ దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి. ఆత్మలైన మనమంతా సోదరులము, అంటే భాయి భాయి సోదరాత్మలము అనుకొని ఆత్మలుగా భావించి జ్ఞానం ఇవ్వండి. ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేస్తే సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. సంపూర్ణ పవిత్రంగా అయ్యే వారే సింహాసన అధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడతారు. ఆత్మలైన మీకు ఈ 3వ నేత్రం లభించింది. దీనిని జ్ఞాన నేత్రం అని కూడా అంటారు. దానితో మీరు మీ సోదరులను చూస్తున్నారు అని బుద్ధి ద్వారా భావిస్తే కర్మేంద్రియాలు చంచలం అవ్వవు. ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ సోదర దృష్టితో చూస్తూ ఉంటే అపవిత్రంగా ఉన్న కళ్ళు పవిత్రం అవుతాయి. తండ్రి అంటూ ఉన్నారు, విశ్వానికి యజమానులుగా అవ్వాలి అంటే శ్రమ చేయాల్సి ఉంటుంది కదా. కనుక ఇప్పుడు ఈ శ్రమ చేయండి. శ్రమ చేసేందుకు బాబా క్రొత్త క్రొత్త నిగూఢమైన పాయింట్లు వినిపిస్తూ ఉన్నారు. అందువలన ఇప్పుడు అందరినీ సోదరులుగా భావించి జ్ఞానం ఇచ్చి అలవాటు చేసుకోండి, అంటే సోదర ఆత్మలుగా. అప్పుడు మనమంతా సోదరులము అనే గాయనం ప్రాక్టికల్ అయిపోతుంది. భాయి భాయి అంటూ ఉంటారు కదా బయట, అది కరెక్ట్గా అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు మీరు సత్యమైన సోదరులు, ఎందుకంటే మీరు ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి పిల్లలైన మీతో కలిసి సర్వీస్ చేస్తున్నారు. పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు. ధైర్యం చేస్తే తండ్రి వచ్చి సర్వీస్ చేసేందుకు ధైర్యమును ఇస్తారు. ఇది సులభం కదా. అందువలన ప్రతిరోజు పిల్లలు ఈ అభ్యాసం చేయాల్సి వస్తుంది. సోమరులుగా అవ్వరాదు. ఇలాంటి క్రొత్త క్రొత్త పాయింట్లు పిల్లలకు లభిస్తాయి. స్వయంగా బాబాయే మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. ఆత్మలు చదువుకుంటాయి. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. కేవలం ఇప్పుడు మాత్రమే ఆత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. ఎందుకంటే సృష్టి పరివర్తన అయ్యే సంగం యుగంలో మాత్రమే తండ్రి వస్తారు. సృష్టి మార్పు చెందినప్పుడే ఈ ఆత్మిక జ్ఞానము లభిస్తుంది. తండ్రి వచ్చి స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఆత్మకు జ్ఞానంనిస్తారు. ఆత్మ శరీరం లేకుండా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత శరీరాన్ని ధరిస్తుంది. ప్రారంభం నుండి, అంటే సత్యుగం నుండి ఇప్పటి వరకు ఆత్మ ఎక్కువ జన్మలు, అంటే 84 జన్మలు తీసుకుంటుంది. కానీ నెంబర్ వారుగా ఇక్కడికి ఎలా వచ్చి ఉంటారో వారు అదే విధంగా జ్ఞాన యోగాలలో శ్రమ చేస్తారు. అంటే సంస్కారాన్ని బట్టి. కల్పకృతం ఎవరెవరు ఎలా పురుషార్థం చేశారో, శ్రమ చేశారో వారు ఇప్పుడు కూడా అలాగే శ్రమ చేస్తూ ఉంటారు అని గమనించడం జరుగుతుంది. స్వయం కొరకే మీరు శ్రమ చేసేది, ఇతరుల కొరకు చేయాల్సిన పని ఉండదు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి స్వయం శ్రమ చేయాలి.
ఇతరులు ఏం చేస్తే మనకెందుకు? ధర్మ కార్యం ఇంటి నుండి ప్రారంభమవుతుంది అనగా మొదట స్వయం శ్రమ చేసిన తర్వాత మీ సోదరాత్మలకు చెప్పాలి. ఎప్పుడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి వేరే ఆత్మకు జ్ఞానం ఇస్తారో, అప్పుడు మీ జ్ఞాన ఖడ్గములో పదును ఉంటుంది. ఇందులో శ్రమ కూడా ఉంది కదా! కావున తప్పకుండా ఎంతో కొంత సహించాల్సి కూడా వస్తుంది. ఇప్పుడు సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు, మానవమానాలు మొదలైనవన్నీ కొద్దో గొప్పో సహించాల్సి వస్తుంది. అందువలన ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడినా మౌనంగా ఉండాలి. నేను కరెక్ట్ కదా! వారు నిష్కారణంగా అంటూ ఉన్నారు అనే భావన రారాదు. జవాబు ఇవ్వరాదు. ఎవరైనా మౌనంగా ఉంటే అవతలి వారేం కోపగించుకుంటారు? ఒకరు ఏదైనా మాట్లాడినప్పుడు రెండవ వారు కూడా మాట్లాడితే నోటి చప్పుళ్ళు వినిపిస్తాయి. ఒకవేళ ఒక్కరే మాట్లాడి రెండవ వారు శాంతిగా ఉంటే అంత మౌనమైపోతుంది. ఇలా ఉండమని తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా కోపగించుకున్నప్పుడు మౌనంగా ఉండండి. అప్పుడు వారి క్రోధం దానంతటదే చల్లారిపోతుంది. ఇక రెండవ వారు మాట్లాడరు. ఒకవేళ ఇరువురు మాట్లాడితే గడబిడ అవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు, పిల్లలు ఎప్పుడు వికారము, కామము, క్రోధానికి సంబంధించిన మాటలకు స్పందించకండి. పిల్లలు ప్రతి ఒక్కరికి కళ్యాణం చేసే తీరాలి. ఇన్ని సెంటర్లు తయారు చేయబడ్డాయి కదా! ఎందుకు? కల్పక్రితం కూడా ఇటువంటి సేవా కేంద్రాలు వెలువడే ఉంటాయి. దేవతల దేవుడైన దేవాది దేవుడు తండ్రి చూస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు ఆసక్తిగా బాబా సెంటర్ తెరుస్తున్నా అని అడుగుతూ ఉంటారు. మేము సెంటర్లు తెరుస్తాము, ఖర్చు భరిస్తాము అని అంటారు కనుక రోజులు గడిచే కొలది ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వినాశ రోజులు దగ్గరకొచ్చే కొలది ఇటువైపు సేవ చెయ్యాలి అనే ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాప్ దాదా ఇరువురు కలిసి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని వీరు ఏ పురుషార్థం చేస్తున్నారు, ఏ పదవి పొందుతారు, ఎవరి పురుషార్థం ఉన్నతంగా ఉంది, ఎవరిది మధ్యమంగా ఉంది, ఎవరిది కనిష్టంగా ఉంది అని గమనిస్తూ ఉంటారు. టీచర్లు కూడా పాఠశాలలో విద్యార్థులు ఏ ఏ సబ్జెక్టులలో హెచ్చు తగ్గులుగా ఉంటారో గమనిస్తారు కదా! ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఏ పిల్లలైనా తమపై తాము పూర్తి శ్రద్ధ పెట్టుకొని ఉంటే స్వయాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఏ సమయంలోనైనా పొరపాటు జరిగితే స్మృతిని మర్చిపోతే తమను తాము తక్కువగా భావిస్తారు. ఇది పాఠశాల కదా! బాబా మేము అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటాము. అప్పుడప్పుడు సంతోషం తగ్గిపోతుంది అని పిల్లలు అంటారు. బాబా తెలియజేస్తూ ఉన్నారు, ఖుషీగా ఉండాలి అనుకుంటే మన్మనాభవ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. మీ ఎదురుగా ఎప్పుడు పరమాత్మను చూడండి. వారు అకాల సింహాసనంపై కూర్చొని ఉన్నారు. మీ ముందు ఉన్న వారిని ఆత్మగా భావించి మీ సోదరాత్మతో మాట్లాడండి. సోదరాత్మకు జ్ఞానం ఇస్తున్నాను. సోదరి కాదు, సోదరుడు కాదు, ఆత్మలవి అందరూ సోదరాత్మలే. ఆత్మలకే జ్ఞానం ఇస్తారు. మీకు ఈ అలవాటు అయిపోయినట్లయితే మిమ్ములను మోసం చేసే వికారి నేత్రాలు నెమ్మది నెమ్మదిగా మూతపడతాయి. ఆత్మతో ఏం చేస్తుంది? దేహ అభిమానం వచ్చినప్పుడు క్రింద పడిపోతారు. చాలామంది బాబా మా కళ్ళు వికారంగా ఉన్నాయని అంటారు. అలా ఉంటే ఇప్పుడు పవిత్రంగా చేసుకోండి అని తండ్రి చెప్తారు. తండ్రి ఆత్మకు మూడవ నేత్రంనిచ్చారు, బుద్ధి నేత్రాన్ని. మూడవ నేత్రంతో చూస్తూ దేహాన్ని చూసే మీ అలవాటు సమాప్తమైపోతుంది. బాబా పిల్లలకు ఆదేశాలను ఇస్తూనే ఉంటారు. ఈ బ్రహ్మ కూడా ఇలాగే చెప్తారు. ఈ బాబా కూడా దేహంలో ఉన్న ఆత్మనే చూస్తారు. దీనినే ఆత్మిక జ్ఞానం అని అంటారు. ఎంత ఉన్నత పదవిని పొందుతారో చూడండి. చాలా గొప్ప జబర్దస్త్ పదవి. కావున పురుషార్థం కూడా అలాగే చేయాలి.
కల్పకృతము జరిగినట్లే అందరి పురుషార్థము జరుగుతుంది అని బాబాకు తెలుసు. కొంతమంది రాజా రాణులుగా అవుతారు. కొంతమంది ప్రజలుగా అవుతారు. కావున ఇక్కడ కూర్చొని యోగం చేయిస్తూ ఉన్న స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరుల బ్రుకుటిలో కూడా ఆత్మనే చూస్తూ ఉంటే వారి సేవ చాలా బాగా ఉంటుంది. ఎవరైతే దేహి అభిమానులుగా అయి కూర్చుంటారో వారు ఆత్మలనే చూస్తారు. ఈ అభ్యాసం ఎక్కువగా చేయండి. ఉన్నత పదవి పొందాలి అంటే కొంతైనా శ్రమ చేయాలి కదా! కనుక ఇప్పుడు ఆత్మలు ఈ శ్రమ చేయాలి. ఈ ఆత్మిక జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మరెప్పుడూ లభించదు. కలియుగంలో కానీ, సత్యుగంలో కానీ లభించదు. కేవలం పురుషోత్తమ సంగం యుగంలో, అది కూడా బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. బ్రాహ్మణులుగా అంటే బ్రహ్మ సంతానంగా ఇప్పుడు మీరు అయ్యారు. అంటే మీరు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే దేవతలుగా ఎలా అవుతారు? ఈ సంగం యుగంలోని శ్రమ చేస్తారు. ఇతర ఏ సమయంలోనూ స్వయాన్ని ఆత్మగా భావించి, ఇతరులను కూడా ఆత్మగా భావించి జ్ఞానమివ్వమని చెప్పరు. తండ్రి అర్థం చేయించిన దానిపై విచార సాగర మథనం చేయండి. ఇది సరి అయినదేనా? నాకు లాభం కలిగే విషయమేనా? ఆలోచించిన తర్వాత నిర్ణయించండి. తండ్రి ఏ శిక్షణనైతే ఇస్తున్నారో దానిని మీ సోదరాత్మలకు ఇవ్వాలి. స్త్రీలకు ఇవ్వాలి, పురుషులకు కూడా ఇవ్వాలి అని అలవాటైపోతుంది. ఇవ్వవలసింది అందులో ఉండే ఆత్మలకే. ఆత్మనే పురుషుడిగా, స్త్రీగా అయి సోదరి, సోదరుడిగా అవుతుంది. పిల్లలైన మీకు నేను జ్ఞానంనిస్తాను అని తండ్రి అంటారు. నేను పిల్లల వైపు వారిని ఆత్మలుగా చూస్తాను. ఆత్మలు కూడా మా తండ్రి అయిన పరమాత్మ జ్ఞానంనిస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. దీనినే ఆత్మ అభిమానులుగా అవ్వడం అని అంటారు. దీనినే ఆత్మ పరమాత్మతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అని అంటారు. తండ్రి శిక్షణ ఇస్తున్నారు. ఎవరైనా విజిటర్లు, అతిథులు మొదలైన వారు వచ్చినా స్వయాన్ని ఆత్మగా భావించి ఆ ఆత్మకు తండ్రి పరిచయమునివ్వాలి. జ్ఞానం ఆత్మలోనే ఉంటుంది, శరీరంలో ఉండదు. కనుక వారిని కూడా ఆత్మగా భావించే జ్ఞానమునివ్వాలి. తద్వారా అది వారికి కూడా బావుందనిపిస్తుంది. ఇది మీ నోటిలో పదును ఉన్నట్లు అవుతుంది. జ్ఞాన ఖడ్గానికి పదునెక్కుతుంది. ఎందుకంటే దేహి అభిమానులుగా ఉంటారు కదా! ఇది కూడా అభ్యాసం చేసి చూడండి. బాబా అంటున్నారు. ఇది సరి అయినదా కాదా అని మీరే నిర్ణయించండి. పిల్లలకు కూడా ఇదేమీ క్రొత్త విషయం కాదు. ఎందుకంటే తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. సృష్టి చక్రం తిరిగి వచ్చారు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉంటారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యి సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అలాగే మెట్లు దిగుతారు. ఎంత సులభం చేసి బాబా అర్థం చేయిస్తున్నారో చూడండి. తండ్రి చెప్తున్నారు, ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత నేను రావాల్సి వస్తుంది. డ్రామా ప్లాన్ అనుసారం నేను బంధితుడనై ఉన్నాను. నేను వచ్చి పిల్లలకు చాలా సహజంగా స్మృతి యాత్రను నేర్పిస్తాను. తండ్రి స్మృతిలో అంతిమ కాలంలో ఏ మతిలో ఉంటారో ఆ గతి లభిస్తుంది. అంతిమ సమయము అంటే శరీరం నుండి ఆత్మ వేరయ్యేటప్పుడు, శరీరం వదిలేటప్పుడు మనస్సులో ఏ భావన ఉంటే దాన్ని బట్టి జన్మ అంటారు. ఇంకొక విషయం, అంతిమ సమయము అంటే ఈ జన్మ, సంగమ యుగం. ఈ జన్మలో ఏమేం చేసుకుంటామో దాన్ని బట్టే మళ్ళీ మనకు ప్రాలబ్ధం లభిస్తుంది అంటున్నారు బాబా. ఇది అంతిమ కాలం. ఇప్పుడు ఈ సమయంలో తండ్రి కూర్చొని నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే సద్గతి లభిస్తుంది అని చెప్తున్నారు. యుక్తి ఇది. విద్యార్థులు కూడా చదువు ద్వారా ఇలా తయారవుతాము, ఫలానాగా అవుతామని భావిస్తారు. ఇందులో కూడా అంతే. నేను వెళ్ళి క్రొత్త ప్రపంచంలో దేవతగా అవుతానని భావిస్తారు. ఇదేమి క్రొత్త విషయం కాదు. నథింగ్ న్యూ అని తండ్రి గడియ గడియకు తెలియజేస్తూ ఉన్నారు.
ఇది మెట్లు దిగడము, ఎక్కడం. జిన్ను భూతం కథ ఉంది కదా! దానికి మెట్లు ఎక్కడము, దిగడము అనే పని ఇవ్వబడింది. ఈ నాటకమే ఎక్కడము, దిగడము. స్మృతి యాత్రతో చాలా దృఢంగా అవుతారు. అందుకే తండ్రి కూర్చొని పిల్లలకు భిన్న భిన్న రకాలుగా నేర్పిస్తారు. పిల్లలు ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వండి. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్ళాలి. ఆత్మలైన మీరు పూర్తి 84 జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అయిపోయారు. భారత్ వాసులే సతో, రజో, తమోగా అవుతారు. ఇతర దేశాల వారినెవ్వరిని 84 జన్మలు తీసుకున్నారు అని అనలేం. తండ్రి వచ్చి ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంటుంది అని అర్థం చేయించారు. ఆత్మ ఎంత చిన్నది. సైన్స్ వారికి ఇంత చిన్న ఆత్మలు ఇంత అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో అర్థమే కాదు. ఇది అన్నిటికంటే మధురమైన విషయం. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్ర చేస్తుందో చూడండి. అది కూడా అవినాశి. ఈ డ్రామా కూడా అవినాశిగా తయారైన డ్రామా. ఎవరైనా ఎప్పుడు తయారైంది అని అనలేరు. ఇది కుదరత్, ప్రాకృతికం. ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది. ఈ జ్ఞానం ఎప్పుడూ ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఇలా జ్ఞానం తెలియజేసే శక్తి ఎవ్వరికీ లేదు. కనుక ఇప్పుడు పిల్లలకు తండ్రి ప్రతిరోజు తెలియజేస్తూ ఉన్నారు. మేము మా సోదరాత్మలను మా సమానంగా తయారు చేసేందుకు జ్ఞానమునిస్తున్నాము అని భావించండి. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు అందరికీ హక్కు ఉంది. ఆత్మలందరికీ వారి వారి సుఖశాంతుల వారసత్వం ఇచ్చేందుకు బాబా వస్తారు. మనమంతా రాజధానిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. చివరిలో జై జై ధ్వనులు అవుతాయి. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. అందువలన తండ్రి అంటున్నారు, పావనంగా అవ్వండి. ఎంతెంత పవిత్రంగా అవుతారో అంత ఆకర్షణ ఉంటుంది. మీరు పూర్తిగా పవిత్రమైనప్పుడు సింహాసన అధికారులుగా అవుతారు. కావున ఇది అభ్యాసం చేయండి. ఒక చెవితో విని మరో చెవితో వదిలేయరాదు. ఈ ప్రాక్టీస్ లేకుండా మీరు నడవలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి. వారు కూడా ఆత్మనే. కూర్చొని సోదరుడు సోదరునికి అర్థం చేయించండి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియజేస్తూ ఉన్నారు. దీనిని ఆత్మిక జ్ఞానం అని అంటారు. ఈ జ్ఞానం నిచ్చువారు ఆధ్యాత్మిక తండ్రి. పిల్లలు ఎప్పుడైతే పూర్తి ఆత్మలుగా అవుతారో, సంపూర్ణ పవిత్రంగా అవుతారో అప్పుడు సత్యుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. ఎవరు పవిత్రంగా అవ్వరో వారు మాలలో కూడా రారు. మాలకు కూడా ఏదో అర్థం ఉంటుంది కదా. మాల రహస్యం ఇతరులెవ్వరికీ తెలియదు. మాలను ఎందుకు స్మరణ చేస్తారు? ఎందుకంటే వారు తండ్రికి చాలా సహాయం చేశారు సంగమ యుగంలో. ఇప్పుడు అలాంటి వారే మాలలో కూర్చోబడతారు. వారికి పూజలు జరుగుతాయి. ఆ మాలను అన్ని ధర్మాల వాళ్ళు స్మరణ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారే చాలా సహాయం చేసినటువంటి వారు తండ్రికి. కావున వారు ఎందుకు స్మృతి చేయబడరు? మీరు స్మృతి చేయబడుటే కాదు, పూజింపబడతారు కూడా. మాల తిప్పుతూ స్మరణ చేస్తూ ఉంటారు ఒకవైపున. రెండవ వైపున మీకు శరీరాలకు పూజలు కూడా జరుగుతాయి. నాకైతే ఆత్మకు మాత్రమే పూజ జరుగుతుంది శివలింగానికి. చూడండి, నాకంటే ఎక్కువగా మీకు డబల్ పూజ జరుగుతుంది. మీరు దేవతలకు అయినప్పుడు దేవతలను శరీరాలను పూజిస్తారు. అందువలన పూజలో కూడా మీకు ఎక్కువే. ఇంకొక వైపున లింగం పక్కన శాలిగ్రామాల నుంచి పూజిస్తారు. శాలిగ్రామాలు అంటే ఆత్మలకి పూజ, మీకు శరీరాలకు డబల్ పూజ జరుగుతోంది. స్మృతి చిహ్నాలు కూడా మీవే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక చక్రవర్తి పదవులు కూడా మీకు ఎక్కువే. మిమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తున్నానో చూడండి. కావున ప్రియమైన పిల్లలైతే చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలను భుజంపైకి తలపైకి కూడా ఎత్తుకుంటారు. బాబా ఒక్కసారిగా తలపై ఉంచుకుంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. గాయన యోగ్యము అంటే స్మరణ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని పొగడము. ఇంకొకటి గాయనం అంటే మంత్రాలు కావచ్చు, శ్లోకాలు, పాటలు, పద్యాలు, భజనలు ఇవన్నీ గాయన యోగ్యం. ఇంకొకటి పూజలు కూడా చేస్తున్నారు. పూజనీయ యోగ్యులు కూడా అయ్యేందుకు ఆధ్యాత్మికంగా అవ్వాలి. ఆత్మభావనతో ఉండాలి. ఆత్మలనే చూడాలి. ఇంకొకటి ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. ఆత్మ అభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. సెకండ్ పాయింట్ మన్మనాభవ అభ్యాసము ద్వారా అపారమైన ఖుషీలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడాలి. కళ్ళను పవిత్రంగా చేసుకోవాలి. కళ్ళు ఎలా పవిత్రంగా అవుతాయి అంటే మిమ్మల్ని ఆత్మ అనుకొని ఎదుటి వారిని ఎవరినైనా సరే సోదరాత్మలుగా భావిస్తూ మస్తకం మధ్యలో చూస్తూ మాట్లాడడం, వినడం, వ్యవహారం అంతా అలా చేస్తూ ఉండాలి. అప్పుడే కళ్ళు పవిత్రంగా అవుతాయి. వరదానము మాస్టర్ రచయిత యొక్క స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనాన్ని అనుభవం చేసే సంపూర్ణ యోగి భవ. మాస్టర్ రచయిత యొక్క స్టేజ్పై స్థితమై ఉండుట వలన చాలా పెద్ద ఆపద కూడా ఒక మనోరంజన దృశ్యంగా అనుభవం అవుతుంది. ఎలాగైతే మహావినాశనం యొక్క ఆపదను కూడా స్వర్గం యొక్క గేటును తెరిచే సాధనంగా తెలుపుతారో ఆ విధంగా ఎటువంటి చిన్న పెద్ద సమస్య మరియు ఆపద అయిన మనోరంజన రూపంగా కనిపించాలి. అయ్యో అయ్యో అనేందుకు బదులు ఓహో అనే శబ్దం వెలువడాలి. దుఃఖం కూడా సుఖం యొక్క రూపంలో అనుభవం అవ్వాలి. సుఖ దుఃఖాల జ్ఞానం ఉన్నా కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు. సుఖపు రోజులు వచ్చేందుకు దుఃఖాన్ని కూడా బలిహారం చేయాలి అని భావించండి. అప్పుడు సంపూర్ణ యోగులని అంటారు. స్లోగన్ హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పం చేయటం అనగా భూమిపై కాలు పెట్టడం. భూమిపై అంటే మట్టి అంటారు బాబా. దేహ అభిమానంలో ఉండడమే మట్టి. దేహ అభిమానంలో ఉండేటటువంటి వారు బాబా హృదయ సింహాసనాన్ని వదిలినటువంటి వారు అంటున్నారు బాబా. స్వరాజ్య అధికారినే బాబా హృదయ సింహాసన అధికారి అవుతారు అంటే మస్తకం మధ్యలో ఉండే ఆత్మభావనతో ఉంటూ కర్మచారీలతో కర్మలు చేయించాలి. అప్పుడు బాబా హృదయ సింహాసనాన్ని అధిష్ఠిస్తాం. అవ్యక్త సూచన. ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అయి తీరాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి ఏమిటికి కర్మాతీతంగా అయ్యే తీవ్ర పురుషార్థం బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కర్మలు చేస్తూ శరీరంలో కూడా తేలికతనం, మానసిక స్థితిలో కూడా తేలికతనం ఉండాలి. కర్మ చేసిన తర్వాత కర్మ ఫలితం ఎటువంటిదైనా సరే మనస్సును లాగరాదు. ఇష్టము ఉండరాదు, అయిష్టం ఉండరాదు, బాధ కలగకూడదు, సంతోషం అధికంగా ఆ కర్మ లెక్కాచారం విషయంలో ఉండరాదు. కార్యం ఎంత పెరుగుతుందో అంత తేలికతనం కూడా పెరుగుతూ ఉండాలి. అంతేకాని కర్మ తన వైపు ఆకర్షించరాదు. కానీ మాలికుడుగా అయ్యి కర్మ చేయించేవారు చేయిస్తున్నారు, కర్మ చేయువారు నిమిత్తంగా అయి చేస్తూ ఉన్నారు. అంటే యజమాని పరమాత్మ తండ్రి ఆయన చేయిస్తూ ఉన్నారు నా ద్వారా, అంటే ఆత్మ ద్వారా చేయిస్తున్నారు. నేను ఆత్మ కూడా చేయడం లేదు, నేను కూడా కర్మచారీలతో చేయిస్తున్నాను. ఈ అభ్యాసాన్ని పెంచుతూ ఉంటే త్వరలో సంపన్న కర్మాతీతులుగా సహజంగానే అయిపోతారు. ఓం శాంతి.